హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఆగస్టులో కరెంట్ అఫైర్ గురించి చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ద రాజీవ్ గాంధీ గ్రామీణ్ భూమిని మజ్దూర్ న్యాయ యోజన విత్ ద ప్రొవిజన్ ఆఫ్ 200 crores బెనిఫిట్స్ 12 lakhs ల్యాండ్లెస్ ఫ్యామిలీస్? 12 లక్షల భూమి లేని కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేందుకు 200 కోట్లు కేటాయించింది. అది ఏ పథకం కింద కేటాయించిందంటే రాజీవ్ గాంధీ గ్రామీణ్ భూమి మజ్దూర్ న్యాయ యోజన కింద ప్రకటించిందనమాట. ఇది ఏ రాష్ట్రం ప్రకటించిందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఛత్తీస్గఢ్ ప్రకటించిందనమాట. ఇది ఈ యాన్యువల్ ఇయర్ గాను 2021 to 22 గాను యాన్యువల్ ఇయర్ గాను 6,000 ఇస్తుందన్నమాట. ఈ 200 కోట్లు అనేది అంటే ల్యాండ్లెస్ అంటే భూమి లేని పేద ప్రజలకు ఇస్తుంది 6,000 అనేది. ఛత్తీస్గఢ్ యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరంటే భూపేష్ బఘేల్ గారు ఉన్నారు. గవర్నర్ ఎవరు ఉన్నారంటే అనసూయ ఉకే గారు ఉన్నారు గవర్నర్ వచ్చేసి. నెక్స్ట్ క్వశ్చన్, Maki Kaji passed away in August 2021. He was known as the godfather of which game? మాకి ఖాజీ ఆగస్టు 2021లో కన్నుమూశారనమాట. అతను ఏ ఆట యొక్క గాడ్ ఫాదర్గా అంటారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సుడోకు యొక్క గాడ్ ఫాదర్ అన్నమాట ఇతను. నెక్స్ట్ క్వశ్చన్, ద నేషనల్ లెజిస్లేటర్ ఆఫ్ విచ్ కంట్రీ హ్యాస్ ఫార్మల్లీ అప్రూవ్డ్ ద 3-child పాలసీ ఇన్ మేజర్ పాలసీ షిఫ్ట్ ఎయిమ్ టు ప్రివెంట్ ఏ స్టిప్ డిస్లైన్ ఇన్ బర్త్ రేటు? జన రేటు గణనీయంగా తగ్గకుండా నిరోధించడాన్ని ఉద్దేశించి ఒక ప్రధాన విధాన మార్పులో ఏ దేశం యొక్క జాతీయ శాసనసభ 3 పిల్లల విధానాన్ని అధికారంగా ఆమోదించింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, చైనా. 3 పిల్లల విధానాన్ని ఆమోదించింది అనమాట. ప్రీవియస్ ఏంటంటే ఇద్దరు చాలు, ముగ్గురు వద్దని నినాదం ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే ముగ్గురు ముద్దు, ఇద్దరు వద్దు. అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎక్కువ అయిపోతున్నారు అన్నమాట ఆ కంట్రీలో, యంగ్ ఏజ్ వాళ్ళు తక్కువ అయిపోతున్నారు. దాన్ని ఉద్దేశించి కనీసం ముగ్గురు పిల్లలు కనాలని శాసనసభలో శాసనసభ ఆమోదించింది. చైనా యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి జీ జిన్పింగ్. చైనా యొక్క క్యాపిటల్ వచ్చేసి బీజింగ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ వన్ ద ట్రైనింగ్ ఎడ్యుకేషన్ ఎక్సలెన్సీ అవార్డు ఎట్ ద క్వాంటిక్ ఇండియా 3rd annual BFSI ఎక్సలెన్సీ అవార్డు 2021? క్వాంటిక్ ఇండియా మూడవ వార్షిక BFSI ఎక్సలెన్సీ అవార్డు 2021 దిగువలో పేర్కొన్న ఏ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఎక్సలెన్సీ అవార్డు గెలుచుకుందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, NIIT ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్సింగ్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఇది గెలుచుకుందన్నమాట. ఇది దేనికి గాను అంటే ఇది బ్యాంకింగ్ సెక్టార్ అండ్ సర్వీసింగ్ సెక్టార్ ట్రైనింగ్ సొల్యూషన్ స్కిల్ డెవలప్మెంట్ చూపిస్తుంది అనమాట. ఫైనాన్షియల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ITTEZ గురించి సొల్యూషన్ చూపిస్తుంది అనమాట. ట్రైనింగ్ అండ్ స్కిల్స్ నేర్పిస్తుంది. అందుకు గాను దీనికి అవార్డు వచ్చిందనమాట, ఈ అవార్డు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ద దళిత్ బంధు స్కీమ్ ఇన్ హుజూర్ నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ ఆగస్టు 2021? ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రం 2021లో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, తెలంగాణ. మన తెలంగాణ ప్రారంభించింది అనమాట. ఇదేంటంటే ప్రతి దళితులకి 10 లక్షలు చేకూరుతుందన్నమాట. లక్ష్యం వచ్చేసి ప్రతి దళితులకి 10 లక్షలు. నెక్స్ట్ క్వశ్చన్, in which state the second phase of Dure Sarkar the mega outer reach project of the state government started in August 2021? ఆగస్టు 2021లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క మెగా ఔటర్ రీచ్ ప్రాజెక్టు ప్రారంభమైంది. దూరే సర్కార్ యొక్క రెండవ దశ ఏ రాష్ట్రం అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, వెస్ట్ బెంగాల్లో ప్రారంభమైంది అనమాట దూరే సర్కార్ అనే ఈ ప్రోగ్రామ్ అనేది. ఇది దేని గురించి అంటే డోర్ స్టెప్ డెలివరీ అన్నమాట. ఆ పథకంలో విధంగా కేటాయించినందుకు డోర్ స్టెప్ డెలివరీ ఇచ్చేస్తారన్నమాట. వెస్ట్ బెంగాల్ యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే మమతా బెనర్జీ గారు ఉన్నారు. వెస్ట్ బెంగాల్ యొక్క గవర్నర్ ఎవరంటే జగదీప్ ధన్కర్ గారు ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిలీజ్ ద లైఫ్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2021 రిపోర్టు? దిగువ పేర్కొన్న ఏది లైఫ్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2021 రిపోర్టు విడుదల చేసిందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, HDFC బ్యాంక్ అన్నమాట. HDFC బ్యాంక్ లైఫ్ ఫ్రీడమ్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తుంది. ఇది ఎక్కడుందంటే HDFC బ్యాంక్ అనేది ముంబైలో ఉంది. హెడ్ క్వార్టర్ వచ్చేసి CEO వచ్చేసి శశిధరన్ జగదీష్ గారు ఉన్నారు. CEO వచ్చేసి శశిధర్ జగదీష్. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ లాంచ్డ్ ద సెకండ్ సెషన్ ఆఫ్ పాపులర్ సిరీస్ రంగ్ రంగ్ మేన్ గంగా ఇన్ ఆగస్టు 2021?
ఈ క్రింది వారిలో ఎవరు 2021 ఆగస్టులో ప్రముఖ ధారావాహిక రాంగ్ రంగ్ మే గంగా యొక్క 2వ సీజన్ను ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి బోత్ అన్నమాట. గజేంద్ర సింగ్ షెకావత్ జలశక్తి మినిస్టరు ప్లస్ అనురాగ్ సింగ్ ఠాకూర్ ఇతనేమో బ్రాడ్కాస్టింగ్ మినిస్టరు. వీళ్ళిద్దరు కలిసి ప్రారంభించారనమాట ఈ పథకాన్ని. ఇది దేని గురించి అంటే డిడి నేషనల్లో ప్రజల్లో పవిత్రమైన గంగా నది సంథింగ్ ఇలా గంగా నది గురించి కృష్ణ కొన్ని పవిత్ర నదుల గురించి ప్రసారం చేస్తారన్నమాట. ఈ గంగా నది గురించి ప్రసారం చేస్తారు. డిడి నేషనల్లో ప్రతి సాటర్డే అండ్ సండే వస్తుందన్నమాట. ఇది ముఖ్య పథకం యొక్క లక్ష్యము. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ బ్యాంక్ హ్యాస్ సైన్డ్ అండ్ మెమొరాండమ్ ఆఫ్ యూనిట్ విత్ ద పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా యాజ్ వన్ ఆఫ్ ద బ్యాంకింగ్ పార్ట్నర్ ఆఫ్ ది పారాలింపిక్ క్రీడల్లో భాగస్వామ్యంలో ఉన్న ఒక బ్యాంక్ అనేది సంతకం చేసిందనమాట పారాలింపిక్. అది ఏ బ్యాంక్ అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇండియన్ బ్యాంక్ అన్నమాట. ఇది పార్ట్నర్షిప్గా పార్ట్నర్స్ అంటే మన టీవీలలో చూపిస్తారు. ఎగ్జాంపుల్ ఏంటంటే అలా కో పార్ట్నర్స్ అని అలా చూపిస్తారు. అలా అనమాట ఇండియన్ బ్యాంకు పారాలింపిక్ పార్ట్నర్షిప్ అన్నమాట. ఇది ఇండియన్ బ్యాంక్ ఎక్కడ ఉందంటే చెన్నైలో ఉంది. హెడ్ క్వార్టర్ వచ్చేసి. ఇండియన్ బ్యాంక్ యొక్క ప్రజెంట్ సిఇఓ ఎవరు ఉన్నారంటే పద్మజా చంద్రు గారు ఉన్నారు. ఈ ఇండియన్ బ్యాంక్ యొక్క సిఇఓ ప్రజెంట్ పద్మజా చంద్రు. నెక్స్ట్ క్వశ్చన్. President Ramnath Kovind has approved how many gallantry award to armed force, police and paramilitary personnel in August 2021? 2021 ఆగస్టులో సాయుధ దళాలకు ఎన్ని శౌర్య పురస్కారాలు అందించారని అడుగుతున్నారు రామ్నాథ్ కోవింద్ గారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 144 శౌర్య పురస్కారాలు అందించారన్నమాట రామ్నాథ్ కోవింద్ గారు. మన ఇండియాలో హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఏదంటే భారత్ రత్న అనేది మన ఇండియాలో హైయెస్ట్ సివిలియన్ అవార్డు. నెక్స్ట్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఏదంటే పద్మవిభూషణ్. నెక్స్ట్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు పద్మవిభూషణ్. ఈ ఆర్మేడ్ ఫోర్స్లో హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఏంటంటే పరమవీర చక్ర. ఆర్మేడ్ ఫోర్స్లో హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఏంటంటే పరమవీర చక్ర. నెక్స్ట్ క్వశ్చన్. In August 2021, in which state for the first time a separate budget for agriculture is presented? 2021లో ఏ రాష్ట్రం అగ్రికల్చర్ బడ్జెట్ని సపరేట్ చేసిందని అడుగుతున్నారు. అంటే వ్యవసాయం పరంగా బడ్జెట్ని సపరేట్ చేసిందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ తమిళనాడు గవర్నమెంట్ అనేది సపరేట్ చేసిందనమాట. ఇది దేనికోసం అంటే అగ్రికల్చర్లో అంటే వ్యవసాయంలో గ్రోత్కి సస్టైనబుల్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ కోసం ప్రకటించిందనమాట. సపరేట్ చేసింది. ఎన్ని వేల కోట్లు అంటే 34,220 కోట్లు అనేది కేటాయించిందనమాట. 2021 to 22కు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టింది. తమిళనాడు గవర్నమెంట్ యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరంటే రీసెంట్గా ఎన్నికయ్యారు ఎంకే స్టాలిన్ గారు ఉన్నారు. ఎంకే స్టాలిన్ గారు తమిళనాడు చీఫ్ మినిస్టరు. తమిళనాడు గవర్నర్ ఇతను కూడా రీసెంట్గా ఎన్నికయ్యారు. ఇతను ఎవరంటే ఆర్ఎన్ రవి. ప్రీవియస్ ఎవరు ఉన్నారంటే బన్వర్లాల్ పురోహిత్ గారు ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ లాంచ్డ్ సించారియా ఏ సింగిల్ బ్రాండ్ టు ప్రమోట్ ప్రోడక్ట్స్ మేడ్ బై అర్బన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్? పట్టణ స్వయం సహాయక బృందాలు తయారు చేసిన ఉత్పత్తులు ప్రోత్సహించడానికి ఈ క్రింది వాటిలో ఏది సించారియా సింగిల్ బ్రాండ్ను ప్రారంభించిందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఎవరంటే శ్రీ హర్దీప్ సింగ్ పూరి గారు ప్రారంభించారన్నమాట. చిన్న వస్తువులు అంటే మైక్రో అంటే చిన్న వ్యాపారులు, అర్బన్ మహిళలు, చిన్న వ్యాపారులు వాళ్ళు చేసే ప్రోడక్ట్ని ఈ పోర్టల్ సహాయంతో ఇది ప్రమోట్ చేస్తారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. Who launched an online portal TA Pass training for augmenting productivity and service in August 2021? ఆగస్టు 2021లో ఆన్లైన్ పోర్టల్ టీ పాస్ ప్రొడక్టివిటీ మరియు సేవలు పెంపొందించడం కొరకు ట్రైనింగ్ ఎవరు లాంచ్ చేశారని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వీరేంద్ర కుమార్ గారు ప్రారంభించారనమాట. ఇది ఏంటంటే ట్రైనింగ్ ఫెసిలిటీ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా నేర్చుకోవచ్చు అన్నమాట దీంట్లో వచ్చేసి. నెక్స్ట్ క్వశ్చన్. In August 2021, which of the following has launched door-to-door delivery of diesel to meet the growing demand? ఆగస్టు 2021లో ధరలు పెరిగే దృష్ట్యాలో పెట్టుకొని డోర్ టు డోర్ డెలివరీ చేసిందన్నమాట. అది ఏ సంస్థ డెలివరీ చేసిందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అనేది చేసిందనమాట. ఇది ఎక్కడెక్కడంటే వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిస్సా అండ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో చేసిందనమాట డోర్ టు డోర్ డెలివరీ. ధరలు పెరుగుతున్న దృష్ట్యా పెట్టుకొని
నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మున్సిపల్ కార్పొరేషన్ హ్యాస్ లాంచ్డ్ ఏ మొబైల్ డ్రైవెన్ అప్లికేషన్ నేమ్డ్ క్లీన్ సిటీ? దిగువ పేర్కొన్న ఏ మున్సిపాలిటీ కార్పొరేషన్ క్లీన్ సిటీ పేరుతో మొబైల్ ఆధారిత అప్లికేషన్ని లాంచ్ చేసిందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అనేది లాంచ్ చేసింది అనమాట ఈ మొబైల్ డ్రైవెన్ అనే అప్లికేషన్ని. ఇది దేని గురించి అంటే క్లీన్ సిటీ. క్లీన్ సిటీ అంటే ఎక్కడ చెత్త ఎక్కువ ఎక్కడ కనిపించినా కానీ మనం మొబైల్లో మొబైల్ అప్లికేషన్కి వెళ్ళి కంప్లీట్ రిజిస్టర్ చేస్తే విత్ ఇన్ 20 or 30 minutesలో వచ్చి క్లీన్ చేస్తుంది అనమాట. మున్సిపాలిటీ కార్పొరేషన్ యొక్క వ్యాన్ వచ్చి క్లీన్ చేస్తుంది అనమాట. దీని గురించి ఇది మొబైల్ డ్రైవెన్ అనేది అప్లికేషన్ అనేది లాంచ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. The Indian Navy demonstrated its maritime maneuvers is US Navy lead Southeast Asia Cooperation and Training military exercise in which country in August 2021? 2021 ఆగస్టులో ఏ దేశంలో అమెరికా నౌకాదళ నేతృత్వంలో అంటే అమెరికా దళం యొక్క నేతృత్వంలో ఆగ్నేసియా సహకారం మరియు శిక్షణ సైనిక విన్యాసాలు భారత నావికాదళం తన సముద్ర విన్యాసాలను ప్రదర్శించింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సింగపూర్ అన్నమాట. సింగపూర్ యొక్క క్యాపిటల్ వచ్చేసి సింగపూర్ సిటీ. ఇండోనేషియా క్యాపిటల్ వచ్చేసి జకార్తా. జపాన్ యొక్క క్యాపిటల్ వచ్చేసి టోక్యో. రష్యా యొక్క క్యాపిటల్ వచ్చేసి మాస్కో. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఆగస్ట్ 2021 the India Air Force has built one of the world's highest mobile air traffic control tower, the Advanced Landing Ground in which state or union territory? ఆగస్టు 2021లో భారత వైమానిక దళం ఏ రాష్ట్రంలో యూనియన్ టెరిటరీలో అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మొబైల్ టవర్ని నిర్మించిందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, లడఖ్లో నిర్మించిందనమాట ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మొబైల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ని. ఇండియన్ ఎయిర్ చీఫ్ ఎవరంటే ప్రజెంట్ ఇండియన్ ఎయిర్ చీఫ్ వచ్చేసి వివేక్ రామ్ చౌదరి గారు ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఆగస్ట్ 2021 విచ్ కంట్రీ హ్యాస్ ఇండియన్ కండక్టెడ్ దేర్ ఫస్ట్ ఎవర్ నావల్ ఎక్సర్సైజ్ నేమ్ ఆల్ మహద్ ఆల్ హింద్ 2021? ఆగస్టు 2021లో ఆల్ మహద్ ఆల్ హింద్ 2021 పేరుతో భారతదేశం మొట్టమొదటి నావికా దళం విన్యాసాన్ని నిర్వహించింది. ఏ కంట్రీతో అంటే కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సౌదీ అరేబియాతో నిర్వహించిందనమాట ఈ ఎక్సర్సైజ్ అనేది. ఆల్ మహద్ ఆల్ హింద్ అనేది ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఆల్ మహద్ ఆల్ హింద్ ఇది ఫస్ట్ టైం నిర్వహించింది ఎక్సర్సైజ్ అనేది సౌదీ అరేబియాతో. సౌదీ అరేబియా యొక్క క్యాపిటల్ వచ్చేసి రియాద్. సౌదీ అరేబియా యొక్క కరెన్సీ వచ్చేసి సౌదీ రియాల్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ది అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ డిసైడెడ్ టు నేమ్ విచ్ డే యాజ్ జావెలిన్ త్రో డే ఇన్ ఇండియా హానర్ నీరజ్ చోప్రాస్ ఫస్ట్ హిస్టారిక్ ఒలింపిక్ గోల్డ్? నీరజ్ చోప్రా యొక్క మొదటి చారిత్రాత్మక ఒలింపిక్ స్వర్ణాన్ని గౌరవించడానికి అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఏ రోజున జావెలిన్ త్రో డేగా పేర్కొనాలని నిర్ణయించింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 7 ఆగస్టు 7న జావెలిన్ త్రో డేగా నిర్ణయించారన్నమాట. ఆఫ్టర్ అభినవ్ బింద్రాకి గోల్డ్ ఎప్పుడు వచ్చిందంటే 2008 బీజింగ్ చైనాలో వచ్చిందనమాట. బీజింగ్లో జరిగిన ఒలింపిక్లో అభినవ్ బింద్రా గారికి వచ్చింది. ఇప్పుడు జపాన్ టోక్యోలో జరిగిన దాంట్లో ఏమో నీరజ్ చోప్రాకి వచ్చింది గోల్డ్ మెడల్ అనేది జావెలిన్ త్రో కేటగిరీలో. నెక్స్ట్ క్వశ్చన్. ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0 విల్ బి ఆర్గనైజ్డ్ ఇన్ హౌ మెనీ విలేజ్ ఇన్ ఈచ్ ఆఫ్ ది 744 డిస్ట్రిక్ట్ అక్రాస్ ద కంట్రీ? ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ను 2.0 దేశవ్యాప్తంగా ఉన్న 744 డిస్టిక్లలో ఎన్ని గ్రామాల్లో నిర్వహించనుందని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 75 అన్నమాట. 75 గ్రామాల్లో నిర్వహించారనమాట ఈ ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ అనేది. ఇది దీంట్లో భాగం అంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 75 దాంట్లో భాగంగా ఇది ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0 అనేది ప్రారంభించారనమాట. ఇది కల్చరల్ అండ్ ఫ్రీడమ్ ఫిట్నెస్ అన్న ఛాలెంజ్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ స్టేట్ హ్యాస్ సెట్ అప్ అన్ అవార్డు ఇన్ రాజీవ్ గాంధీస్ నేమ్ ఏ ఫెసిలిటేట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్గనైజేషన్ హెల్పింగ్ సొసైటీ? సమాజానికి సహాయపడే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐటీ సంస్థలను సత్కరించడాన్ని రాజీవ్ గాంధీ పేరిట ఏ రాష్ట్రం అవార్డు ఏర్పాటు చేసిందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మహారాష్ట్ర గవర్నమెంట్ అనేది ఏర్పాటు చేసిందనమాట. రాజీవ్ గాంధీ ఫార్మర్ ప్రైమ్ మినిస్టరు. ఇతను ఎప్పుడు చేశారంటే ప్రైమ్ మినిస్టర్గా 1984 నుంచి 89 వరకు ఇతను ప్రైమ్ మినిస్టర్గా చేశారనమాట. 1984 నుంచి
89 వరకు. ఇది ఐటీ సంస్థల్లో ప్రతిభకు గాను ఇస్తారన్నమాట. ఈ రాజీవ్ గాంధీ అనే అవార్డు అనేది ఐటీ సెక్టార్లో ఇస్తారు. మహారాష్ట్ర యొక్క క్యాపిటల్ వచ్చేసి ముంబై. మహారాష్ట్ర యొక్క ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ వచ్చి ఉద్ధవ్ ఠాక్రే. గవర్నర్ వచ్చేసి భగత్ సింగ్ కోశ్యారి. నెక్స్ట్ క్వశ్చన్. Who will receive the Cartier Gloire to the Filmmaker Award at the 78th Venice International Film Festival? 78వ వెనిస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో చిత్ర నిర్మాత అవార్డుకు కార్టియర్ గ్లోరీ ఎవరు అందుకున్నారు? వెనిస్ అంటే ఇటలీలో ఒక సిటీ అన్నమాట. ఇది వెనిస్లో ఇచ్చే కార్టియర్ గ్లోరీ అనేది ఫిలింలో ఇస్తారన్నమాట. ఈ అవార్డు అనేది ఎవరు గెలుచుకున్నారని అడుగుతున్నారు. ఫిలిం మేకర్ అంటే డైరెక్టర్ గారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, రిడ్లీ స్కాట్ అతను గెలుచుకున్నారనమాట ఈ అవార్డుని. ఇటలీ యొక్క క్యాపిటల్ వచ్చేసి రోమ్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ప్రాజెక్ట్ హ్యాస్ కన్ఫర్డ్ ద ప్రెస్టీజియస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ఇన్నోవేషన్ కార్ప్స్ టీమ్ అవార్డ్ ఇన్ విచ్ కంట్రీ? ఒక ప్రాజెక్టుకు ఏ దేశంలో ప్రతిష్టాత్మక నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ఇన్నోవేషన్ కార్ప్స్ టీమ్ అవార్డు లభించింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, యూఎస్ఏకు లభించింది అనమాట. ఇది దేంట్లో అంటే మోడలింగ్ అండ్ డిజైనింగ్ ప్లస్ ఎలక్ట్రిక్ డివైస్ లైక్ ఏంటంటే ప్రింటర్, సర్క్యూట్ బోర్డు గాను ప్రతిభకు గాను ఇది ఇచ్చిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఆగస్ట్ 2021 ద ఆర్బీఐ హ్యాస్ నోటిఫైడ్ ద ఎన్హాన్స్మెంట్ ఆఫ్ collateral free loan to self-help group Rs 10 lakh to how many rupees under Deen Dayal Antyodaya Yojana National Rural Livelihood Mission? 2021 ఆగస్టు ఆర్బీఐ స్వయం సహాయక బృందాలను రుణరహితలను పెంచడానికి నోటీస్ చేసింది. దీన్ దయాల్ అంత్యోదయ యోజన కింద 10 లక్షల నుంచి ఎన్ని రూపాయల వరకు జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్లో ప్రారంభించిందని అడుగుతున్నారు. 10 లక్షల నుండి ఎన్ని రూపాయలు పెంచిందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 20 lakhs అనమాట. 10 నుండి 20 లక్షల వరకు ఇస్తుందన్నమాట. ఇదేంటంటే అర్బన్, రూరల్లో చేనేత వర్గాలు ఉంటారు చూడు, చేనేత కార్మికులకు ఇది లబ్ధి చేకూరుస్తుందన్నమాట ఈ పథకం కింద. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ స్టేట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద ఇందిరా గాంధీ అర్బన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ టు ప్రొవైడ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అప్ టు 50,000 టు స్ట్రీట్ వెండర్ పీపుల్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 to 40 years వర్కింగ్ ఇన్ ద సర్వీస్ సెక్టార్? సేవా రంగంలో పనిచేస్తున్న వాళ్లకు 18 నుండి 40 సంవత్సరాల వయసు ఉన్న వారికి 50,000 వడ్డీ లేని రుణాన్ని ఇందిరాగాంధీ క్రెడిట్ కార్డు ద్వారా ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు? ఏ రాష్ట్రం అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్ అన్నమాట. సేవా రంగంలో పనిచేస్తున్న వాళ్ళకి అప్ టు 50,000 వడ్డీ లేని రుణంగా ఇస్తుందన్నమాట. ఇందిరాగాంధీ అర్బన్ క్రెడిట్ కార్డు పథకం ద్వారా ఇస్తారు ఇది. రాజస్థాన్ యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరంటే అశోక్ గెహ్లోట్ గారు ఉన్నారు. రాజస్థాన్ యొక్క గవర్నర్ ఎవరు ఉన్నారంటే కల్రాజ్ మిశ్రా గారు ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఆగస్ట్ 2021 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ హ్యాస్ కన్ఫర్డ్ ఏ కేస్ ఆఫ్ మార్బర్ డిసీజ్? ఆగస్టు 2021లో దిగువలో పేర్కొన్న ఏ దేశాలు మార్బర్గ్ వ్యాధి కేసులు ధృవీకరించాయి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, గినియా అన్నమాట. ఈ మార్బర్గ్ వ్యాధి అనేది ఎక్కడొచ్చిందంటే సౌత్ ఆఫ్రికాలో గినియాలో వచ్చింది. ఇది దేనికి దారితీస్తుందంటే అధిక రక్తస్రావము, తీవ్రమైన జ్వరము, ఇంటర్నల్ ఆర్గాన్ అంటే ఆర్గాన్లు మొత్తం చెడిపోతాయి అన్నమాట. లోపల ఆర్గాన్ మొత్తం చెడిపోయి 88% వరకు చనిపోయే అవకాశం ఉందన్నమాట. 88% వరకు. రీసెంట్గా ఈ జబ్బు అనేది వచ్చిందనమాట గినియాలో. నెక్స్ట్ క్వశ్చన్. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ బిడి మిశ్రా హ్యాస్ బీన్ గివెన్ అడిషనల్ ఛార్జ్ ఆఫ్ విచ్ స్టేట్? అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ ప్రజెంట్ బిడి మిశ్రా గారు ఏ స్టేట్కి అడిషనల్ ఛార్జ్గా తీసుకుంటారని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మిజోరంకి అడిషనల్ ఛార్జ్గా తీసుకున్నారన్నమాట. మిజోరం యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరంటే జోరామ్ తంగ్మా గారు ఉన్నారు. అదే అరుణాచల్ ప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరు ఉన్నారంటే పేమా ఖాండు గారు ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ గ్రామ్ పంచాయతీ హ్యావ్ బీన్ అడాప్టెడ్ బై మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫర్ ది డెవలప్మెంట్ అండర్ ద సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన 3 ఆగస్టు 2021 సిన్స్ 2018? 2018 ప్రారంభమైంది ఇది సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన అనేది. అంటే ఇప్పుడు 3 ఆగస్టు 2021 ఎన్ని గ్రామాలని అభివృద్ధి చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నారని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్
సి 976 గ్రామాలని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారన్నమాట. ఇది లక్ష్యం ఏంటంటే డెవలప్మెంట్ ఇన్ విలేజెస్, అంటే విలేజెస్ అనేది డెవలప్ చేయడం ప్లస్ రోడ్ మ్యాప్ అనేది డెవలప్ చేయడం, సోషల్ అండ్ కల్చరల్ ఇవి డెవలప్ చేయడంగా లక్ష్యంగా పెట్టుకున్నారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఓటెడ్ ద ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఫర్ జూలై 2021? జూలై 2021 కొరకు ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఎవరు ఓటు వేశారు, అంటే ఎవరు ఎన్నికయ్యారని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సోఫానీ టైలర్ అన్నమాట. ఈమె వెస్ట్ ఇండీస్ యొక్క కెప్టెన్ అన్నమాట. ఈమె ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ జూలై 2021కు ఎన్నికయ్యారన్నమాట. అదే ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ జూలై 2021 ఎవరు ఎన్నికయ్యారంటే షకీబ్ అల్ హసన్. షకీబ్ అల్ హసన్ అనే అతను ఎన్నికయ్యారన్నమాట. ఇతను ఎక్కడంటే బంగ్లాదేశ్ ప్లేయర్ ఇతను. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్ ద న్యూ గ్లోబల్ యూత్ డెవలప్మెంట్ ఇండెక్స్ మెజరింగ్ ద క్యాండిడేట్ ఆఫ్ యంగ్ పీపుల్ అక్రాస్ 181 కంట్రీస్? 181 కంట్రీలకు గాను ఇండియా యొక్క న్యూ గ్లోబల్ యూత్ డెవలప్మెంట్ ఇండెక్స్ మెజర్ ఎంత అని అడుగుతున్నాడు, ర్యాంక్ ఎంత అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 122 ర్యాంక్ అన్నమాట. ఇండియా వచ్చేసి 122 ర్యాంకు అవుట్ ఆఫ్ 181 కంట్రీస్. ఫస్ట్ పొజిషన్ వచ్చేసి సింగపూర్, ఫస్ట్ టాప్ మోస్ట్ కంట్రీ వచ్చేసి సింగపూర్ అన్నమాట. ఇది ఎవరు నిర్వహిస్తారంటే కామన్వెల్త్ సెక్రటరియట్ ఇన్ లండన్లో నిర్వహిస్తారన్నమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూనియన్ టెరిటరీ ఆర్ స్టేట్ విల్ బి హోస్టింగ్ ద ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ హిమాలయన్ ఫిలిం ఫెస్టివల్ 2021 ఫ్రమ్ సెప్టెంబర్ 24 to 28, 2021? హిమాలయన్ ఫిలిం ఫెస్టివల్ 2021లో యొక్క మొదటి ఎడిషన్ని సెప్టెంబర్ 24 to 28 దిగువ పేర్కొన్న ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ నిర్వహిస్తుందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి లడఖ్లో నిర్వహించారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎయిర్పోర్ట్ హ్యాస్ ఎమర్జెడ్ అమాంగ్ ద వరల్డ్స్ టాప్ 50 బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద 2021 స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్ ర్యాంకింగ్? స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్ ర్యాంకింగ్ టాప్ 50 లిస్ట్ అనేది విడుదల చేసిందనమాట. ఆ టాప్ 50 లిస్ట్లో మన ఇండియా ఏ ఎయిర్పోర్ట్ టాప్ 50లో ఉందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది టాప్ 50 లిస్ట్లో ఉందన్నమాట మన ఇండియాలో. ఇది ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ న్యూఢిల్లీలో ఉంది. అదే టాప్ ఫస్ట్ వరల్డ్ వైజ్గా టాప్ ఫస్ట్ ప్లేస్లో దక్కించుకుంది ఏంటంటే దోహాలోని హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది టాప్ ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఇనాగ్రేటెడ్ ద బంగస్ ఆవం మేళా ఇన్ ఆగస్టు 2021 ఇన్ విచ్ డిస్ట్రిక్ట్? జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారు 2021 ఏ జిల్లాలో బంగస్ ఆవం మేళాను ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కుప్వారాలో ఆ డిస్టిక్లో ప్రారంభించారన్నమాట. ఇది ఫారెస్ట్ అండ్ టూరిజం డెవలప్మెంట్ చేసి ఈకో టూరిజం ప్లాన్ రీజియన్గా చేస్తున్నారనమాట. ఇది బంగస్ ఆవం మేళా అనేది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిటీ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ ద ఫస్ట్ వాటర్ ప్లస్ సిటీ ఆఫ్ ఇండియా అండర్ ద స్వచ్ఛ సర్వేక్ష 2021? క్రింది వాటిలో స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 క్రింద భారతదేశపు మొట్టమొదటి వాటర్ ప్లస్ నగరంగా ప్రకటించబడింది. ఆ సిటీ ఏందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇండోర్ అన్నమాట. ఇండోర్ ఎక్కడ ఉందంటే ఇది మధ్యప్రదేశ్లో ఉంది. వాటర్ ప్లస్ సిటీను ప్లస్ క్లీనెస్ట్ సిటీ, ఇండియాలోనే క్లీనెస్ట్ సిటీ ప్లస్ వాటర్ ప్లస్ సిటీగా ఇండోర్ అనేది ప్రకటించబడ్డది అనమాట. ఇది ఎక్కడంటే మధ్యప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ద 130 edition of the Durand Cup football tournament is scheduled to be held in which city from 5th September to 3rd of the October 2021? డ్యూరాండ్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ 130వ ఎడిషన్ 2021 అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 3 వరకు ఏ నగరంలో జరుగుతుందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కోల్కతా, వెస్ట్ బెంగాల్ కోల్కతాలో జరుగుతుందన్నమాట. ఈ దురంద్ కప్ అనేది ఇది ఫుట్బాల్లో ఇస్తారనమాట. ఈ కప్ డ్యూరాండ్ కప్ అనేది ఇది థర్డ్ ఓల్డెస్ట్ కప్ అన్నమాట. అంటే వరల్డ్లో థర్డ్ ఓల్డెస్ట్ కప్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ హ్యాస్ అన్విలేట్ ద కార్ కందర్ స్కీమ్ ఫర్ ఏ ఆర్టిసియన్ అండ్ వేవర్స్? చేతి వృత్తులు మరియు నేత కార్మికుల కొరకు ఖారా కందర్ పథకాన్ని
ఏ రాష్ట్రం ఆర్ యూనియన్ టెరిటరీ ఆవిష్కరించింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ ఆవిష్కరించింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ద మినిస్ట్రీ ఆఫ్ నేషనల్ హైవేస్ అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఇష్యూ అప్రూవల్ టు ఇంక్లూడ్ ద అంబిటిషియస్ అటల్ ప్రోగ్రెస్ వే ప్రాజెక్ట్ ఆఫ్ విచ్ స్టేట్ భారత్మాల ఫేజ్ 1? భారత్మాల ఫేజ్ 1 ఏ రాష్ట్రానికి చెందిన ప్రతిష్టాత్మక అటల్ ప్రోగ్రెస్ వే ప్రాజెక్టు చేయడానికి జాతీయ రహదారులు మరియు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఆమోదించింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మధ్యప్రదేశ్ అన్నమాట. ఇది ఫేజ్ 1 కింద ఆమోదించింది. ఇది కనెక్టివిటీ ఏంటంటే గ్వాలియర్ చంబల్ 404 హైవే దారిని డెవలప్ చేయడానికి ఇది భారత్మాల ఫేజ్ 1 అనేది ప్రాజెక్టు విడుదల చేశారనమాట. ఇదేంటంటే కారిడారు ప్లస్ బార్డర్ అండ్ ఇంటర్నేషనల్ కనెక్టివిటీ అభివృద్ధి చేయడానికి ఈ భారత్మాల ఫేజ్ 1 అనేది విడుదల చేశారు ఇది. నెక్స్ట్ క్వశ్చన్. ద మండల్పట్టి హిల్స్ ఇన్ విచ్ స్టేట్ హ్యావ్ బీన్ ఫౌండెడ్ బ్లూమింగ్ విచ్ ద బ్లూ నీలకరింజి ఫ్లవర్ విచ్ బ్లూమ్స్ వన్స్ ఎవ్రీ 12 ఇయర్స్. ఎవ్రీ 12 ఇయర్స్కి ఒక్కసారే వికసిస్తుంది ఈ పువ్వు అనేది. నీలకురింజ అనే పువ్వు వికసిస్తుంది మండల్పట్టి కొండల్లో. అది ఎక్కడుందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కర్ణాటకలో ఉందన్నమాట. ఇది 12 ఇయర్స్కి ఒక్కసారి వికసిస్తుందంటే గ్రేట్ కదా. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఈ వెహికల్ ఫ్రెండ్లీ హైవే ఇన్ ద కంట్రీ? దిగువన పేర్కొన్న ఏది దేశంలో మొట్టమొదటి ఈ వెహికల్ ఫ్రెండ్లీ హైవేగా మారింది? ఈ వెహికల్ ఫ్రెండ్లీ హైవే అంటే ఆ హైవేలో సోలార్ సిస్టమ్ ద్వారా ఛార్జింగ్ అనేది చేయొచ్చు అన్నమాట. అంటే ఛార్జింగ్ అనేది వెహికల్కి ఎక్కియొచ్చు అన్నమాట. అది ఏ హైవే అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఢిల్లీ చండీగఢ్ హైవే అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విల్ ఇనాగ్రేటెడ్ ద కంట్రీ ఫస్ట్ సొమాంగ్ టవర్ ఇన్ ఆగస్టు 2021 ఎట్ బాబా ఖరక్ సింగ్ మోర్గాన్ కన్నాట్ ప్లేస్, ఢిల్లీ. ద సొమాంగ్ టవర్ విల్ క్లీన్ హౌ మెనీ క్యూబిక్ మీటర్ ఆఫ్ ఎయిర్ ఎవ్రీ సెకండ్? ఎవ్రీ సెకండ్ ఎన్ని క్యూబిక్ మీటర్లు ఎయిర్ని ప్యూరిఫై చేస్తుందని అడుగుతున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గారు 2021లో దేశంలోనే మొట్టమొదటి పొగమంచు టవర్ను ప్రారంభించారన్నమాట. అది ఎక్కడంటే బాబా ఖరక్ సింగ్ మార్గ్లో కన్నాట్ ప్లేస్లో ప్రారంభించారు. ఈ పొగమంచు టవర్ అనేది ప్రతి సెకండ్కు ఎన్ని క్యూబిక్ మీటర్ల గాలిని శుభ్రం చేస్తుందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1000 క్యూబిక్ మిల్లీమీటర్ల గాలిని శుభ్రం చేస్తుందన్నమాట ఈ టవర్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్. Prime Minister Narendra Modi has announced that how many new Vande Bharat Express train will launch the connect different part of the country in 75 weeks to mark the ongoing Azadi Ka అమృత్ మహోత్సవ్. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రకటించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రకటనలో జరుగుతున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్కు గుర్తుగా 75 వారాల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లోనూ అనుసంధానం చేయడాన్ని ఎన్ని కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించారని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 75 కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ని రైళ్ళని ప్రారంభించారన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, లేదా ఏదైనా డిఫాల్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.